మెదక్ జిల్లా తూఫాన్ పడాలపల్లిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి ఇద్దరు పిల్లలు చనిపోయారు. క్రికెట్ ఆడుతూ ఉండగా వర్షం పడడంతో ఒక నలుగురు పిల్లలు చెట్టు కిందకి వెళ్లారు. మరలా చెట్టు కిందకు వెళ్లారో లేదో పిడుగు అమాంతం చెట్టు మీద పడింది. స్పాట్ లోని ఇద్దరు పిల్లలు చనిపోయారు. మరొకిద్దరికి గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కి తరలించారు. చనిపోయిన పిల్లల తల్లులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ఆసుపత్రి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. నువ్వు రాడా అన్నా నేను మళ్ళీ వస్తావురా అయ్యా చేది తమ్ముడు రైట్. పిడుగుపడి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా తూఫాన్ పడాలపల్లిలో చోటు చేసుకుంది. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్. అక్షయ, మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పడాలపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమ్మర్ సెలవులు కావడం కావచ్చు, అదేవిధంగా కొద్దిగా వాతావరణం చల్లగా ఉండడంతో విద్యార్థులంతా స్కూళ్ళకి సెలవులు ఉండడంతో విద్యార్థులంతా కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా కూడా భారీ వర్షం వచ్చింది. భారీ వర్షం వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా విద్యార్థుల్లో అందరు ఇంటికి వెళ్ళిపోగా నలుగురు విద్యార్థులు పక్కనే ఉన్నటువంటి చెట్టు కింద తలదాచుకోవడానికి వెళ్లారు. ఆ చెట్టు కింద తలదాచుకుంటున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా పిడుగుపడడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని దగ్గరలో ఉన్నటువంటి తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్థులను కూడా మృతదేహాలకు తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలం వద్ద కన్నీరు మున్నీరుగా విలిపిస్తా ఉన్నారు. వేసవి సెలవులు కావడం, వెళ్లిన కాసేపటికే వర్షం రావడం, అరగంట లోపే ఈ ఘటన జరగడంతో మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నట్టు పరిస్థితి అయితే ఉంది. వర్షం కూడా ప్రస్తుతం అయితే ఇంకా కురుస్తూనే ఉంది. అక్షయ. ఓకే శ్రీనివాస్. చేది తమ్ముడు